హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే గోల్డ్ లోన్కి రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలామంది గోల్డ్ లోన్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్కి కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఏ బ్యాంక్లో అయితే తీసుకుంటే మనకి గోల్డ్ లోన్ అనేది బెటర్గా ఉంటుంది, ఏ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్గా చూసుకున్నట్టయితే చాలామంది గోల్డ్కి అయితే డిమాండ్ పెరిగిపోయిందండి. సో చాలామంది గోల్డ్ లోన్ కూడా అప్లై చేసుకుంటున్నారు. అండ్ అలాగే గోల్డ్ పెట్టి చాలామంది డబ్బులు కూడా తెచ్చుకుంటున్నారు కదా. సో ఈ లోన్ పొందడానికి మనకు చాలా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ లోన్ పొందడానికి ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా అవసరం అయితే ఉండదండి. బికాజ్ వేరే లోన్స్తో కంపేర్ చేసుకుంటే గోల్డ్ లోన్ అనేది మనకి చాలా ఈజీగా అయితే వస్తుంది. అండ్ అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి. వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనకైతే గోల్డ్ లోన్ అయితే వస్తుంది. సో ఈ గోల్డ్ లోన్కి ఏంటంటే మనకు మెయిన్గా ఏ బ్యాంక్లో మనం ఎక్కువ సేఫ్గా ఉంటుంది చూసుకోవాలి. అండ్ అలాగే ఏ బ్యాంక్లో మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తక్కువగా ఉందో చూసుకొని అయితే మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. బికాజ్ వన్స్ మనం లోన్ తీసుకున్నట్లయితే ఇన్ కేస్ కానీ మనం తీసుకున్న టైం 10 yearsలో మనం పేమెంట్ చేయకపోతే మళ్ళీ మన గోల్డ్కి అయితే ఎలాంటి గ్యారంటీ అయితే ఉండదండి. సో అందుకే గోల్డ్ లోన్ తీసుకునే ముందు అయితే 1-2 సార్లు ఆలోచించి ఏ బ్యాంక్ అయితే బెటర్ అనేది కంపల్సరీగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ బ్యాంక్ చూసి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో ఇవాళ నేనైతే టాప్ 3 తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బ్యాంక్స్ అయితే చెప్తాను. సో ఒకసారి మీరు థింక్ చేసి దాన్ని బట్టి అయితే గోల్డ్ లోన్ తీసుకోండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ బ్యాంక్ అండి. ఇది వచ్చేసి మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో మన గోల్డ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇందులో ఇంట్రెస్ట్ రేట్ 12 monthsకి ఉంటుంది, 3 monthsకి ఉంటుంది, 6 monthsకి కూడా ఉంటుంది. సో ఒక్కో మంత్లో అయితే మనకి ఒక్కో ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందండి. సో మనం తీసుకున్న టెన్యూర్ని బట్టి అయితే మన ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ 12 months చూసుకున్నట్లయితే 12 monthsకి అయితే 8.65 నుంచి 9.15 దాకా ఉంది. అదే మనకు 6 months అయితే కానీ 8.55 నుంచి 8.9 దాకా ఉంది. 3 months అయితే 8.2 నుంచి 8.75 దాకా అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే వ్యారీ అవుతాయండి. సో మనం ఇచ్చే గోల్డ్ని బట్టి మనం తీసుకున్న టెన్యూర్ని బట్టి అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది లోన్ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే తక్కువగానే ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ అని మనం చూసుకున్నట్లయితే పర్ ఇయర్ అయితే 9.25 అయితే ఉందండి. సో పర్ ఇయర్ అయితే మనకి 9.25% అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పడుతుంది. సో ఫస్ట్ అయితే ఎస్బీఐ, నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, అండ్ నెక్స్ట్ అయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఉందండి. సో ఇది కూడా మనకు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఇందులో వడ్డీ రేట్ వచ్చేసి 9.4% ఉంది. సో ఫైనల్గా వచ్చేసి హెచ్డిఎఫ్సిలో కూడా నేను ఒకసారి చెప్తాను. సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఓకే అనిపిస్తే హెచ్డిఎఫ్సిలో కూడా మీరైతే అది గోల్డ్ లోన్ అయితే తీసుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సిలో చూసుకున్నట్లయితే మనకి 9% నుంచి అయితే స్టార్టింగ్ ఉందండి. సో అలాగే ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్లో కూడా 9 to 17% ఆర్ 18% బిట్వీన్లో అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. సో ఒక్కసారి అయితే మీరు 1-2 సార్లు ఆలోచించి గోల్డ్ లోన్ అయితే తీసుకోండి, సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్న లోన్ అయితే తీసుకోండి. బికాజ్ వన్స్ మనం లోన్ అనేది టైంకి పేమెంట్ చేయకపోతే మన గోల్డ్కి అయితే ఎలాంటి గ్యారంటీ ఉండదు కాబట్టి. సో మీరు కూడా గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో టైంకి అయితే పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.